ఒక చల్లని వేసవి రోజున రోహన్ తన ఇంటి వెనుక బహుతెగిన ఒక పెద్ద తర్బూజకాయను కనుగొన్నాడు. కాని ఇది ఒక సాధారణ తర్బూజకాయ కాదు. దీనికి చిన్న తలుపు, కిటికీలు ఉన్నాయి. లోపలికి వెళ్లిన రోహన్ తర్బూజకాయ రసపు ఫౌంటైన్లు, జెలీబీన్ కుర్చీలు, మిఠాయి చెట్లు ఉన్న ఒక అందమైన ఇంటిని చూశాడు. అకస్మాత్తుగా ఒక చిన్న తర్బూజకాయ మాయాదేవత బయటకు వచ్చి చెప్పింది, "స్వాగతం రోహన్, ఇది తర్బూజకాయ ఇంటి. ఇది మంచితనంతో నిండిన పిల్లలకు మాత్రమే కనిపిస్తుంది." రోహన్ ఆ ఇంటిని చాలా ఇష్టపడ్డాడు. కాని బయట వేడిలో తన స్నేహితులు ఇబ్బంది పడుతున్నారని గుర్తువచ్చింది. అతను మాయాదేవత చూసి, "నా స్నేహితులను కూడా తీసుకురావచ్చా?" అని అడిగాడు. మాయాదేవత చిరునవ్వుతో అంగీకరించగా ఇంటిని పెద్దదిగా మారుతూ అందరికీ సరిపడేలా పెరిగింది. ఆ రోజునుంచి తర్బూజకాయ ఇల్లు పిల్లలందరి కోసం ఉత్తమ వేసవి ఆశ్రయమైంది. నవ్వులతో, సరదాతో మరియు తీపి తర్బూజకాయ రుచులతో నిండిపోయింది. నీతి: పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది.